హాయ్ హాయ్ ఎవరివన్, అందరికీ నమస్తే అండి. నళిని మోహన్ వీడియోకి వెల్కమ్. మునగాకు అండి, అది మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా, షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఆయుర్వేదిక్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మునగాకుతో నేను ఇడ్లీ వేస్తున్నానండి. మునగాకు ఇడ్లీ అండి ఇది. దాంతో అల్లం పచ్చడి సేవ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిదండి. మనకి ఆకు అయితే తాలింపు చేసుకుని తింటారు కదండి. తాలింపు అది లేకుండా మనం ఇలా కూడా చేసుకుని రకరకాలుగా చేసుకోవచ్చు మునగాకుతోను. నేను మొత్తం బాగా అంతా శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకున్నానండి. ముందుగా ఆకులన్నీ కడిగేసి మళ్ళీ ఇంకొకసారి కడుగుతాను. రైస్ అండి, అవి ఒక 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. ఆ మునగాకి ఒక 1/2 కేజీ రైస్ పడింది నాకు. ఒక 1/2 కేజీ రైసు ముందుగా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను ఇంట్లో మిక్సీ కొట్టుకున్నానండి రైసు. ఇడ్లీ నూక వేయకుండా బియ్యం నూకతో మునగాకు ఇడ్లీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దాంట్లో వేయవలసిన ఐటమ్స్ అన్నీ అక్కడే పెట్టాను. కొబ్బరికాయ పడుతుందండి. ఒక 1/2 కేజీ రైస్ కొబ్బరికాయ వేసానండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ అండి. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అవేనండి. ఇడ్లీకి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువగా చెన్నై సైడ్ చేస్తారండి. మాకు చామంతి ఆకు ఇడ్లీ కూడా చేస్తారండి. ఇదైతే మునగాకు ఇడ్లీ అండి. ఇది ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టానండి. 1/2 కేజీ రైస్ అండి. అది ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నేను ఎందుకంటే మళ్ళీ నేనే ఇంట్లో గ్రైండర్ వేసుకుని మిక్సీ వేసుకున్నానండి. నూక తీసుకున్నాను సన్నగా, నూక అయితే సన్నగా వేసుకున్నానండి. ఒక 1/2 కేజీ నూక పిండి తీగ మనకి సన్నటి నూక తీసుకున్నానండి. ఇదిగోండి, అది ఒక 1/2 కేజీ నూక అండి. అది ఒక కొబ్బరికాయ అండి. అది ముందుగా కొబ్బరికాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి పసుపు, కొద్దిగా పసుపు అండి, లైట్గా పసుపు, ఇంగువ అండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. మనకి సరిపడే కొద్దిగా ఇంగువ వేస్తానండి. ఈ 4 ఐటమ్స్ కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది, పొడుగులా ఉంటుంది. బాగా వాటర్ అది వేయకుండా పొడిగా చేయాలండి. ఇదిగోండి నూక ఒక గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇవన్నీ కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలండి. మూత పెట్టి వదిలేయాలి. ఎందుకంటే బియ్యం నూక మనకి ఒక అరగంటలో బాగా నానుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామనుకోండి బాగా నానుతుంది. మిక్సీ కొట్టి తీసుకున్నాను సన్నటి నూకండి. అది ఒక 1/2 కేజీ నూక తీసుకున్నానండి. అదిగోండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడుగు అండి. అది వాటర్ వేయకుండా పొడుగు చేశానండి. కొబ్బరి, పసుపు, ఇంగువ, మనకు పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ ఐటమ్స్ అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అది మొత్తం అన్నీ కలిపేసి మనం దానికి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని చిటికెడు సోడా కూడా వేయాలండి. నేను సాల్ట్ వేస్తున్నానండి. సరిపడిగా సాల్ట్ వేసుకుంటాను. అదిగోండి ఇది సరిపడిగా వేసానండి. దానికి సరిపడిగా ఒక చిటికెడ సోడా అండి. ఇది పప్పుల సోడా అంటారు, తినే సోడా వేస్తే ఇడ్లీ స్మూత్గా మెత్తగా కూడా ఉంటుందండి. ఇడ్లీ నూక మన కాకుండా బియ్యం నూక అండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టి ఉంచేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసి వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలండి. పలచగా లేకుండా గట్టిగా కలుపుకోవాలి. అది ఇప్పుడు మునగాకు శుభ్రం కడిగేసి అందరూ వేసుకోవాలండి. మునగాకు ఉడికిపోయి మనకి మెత్తగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది తాలింపు చేసుకుని తింటారండి. మనకి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చాలా బాగా ఆయుర్వేదిక్లా పనిచేస్తుంది మునగాకు అయితే అండి. చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. చెట్లు ఉంటే కొమ్మచ్చేయండి అని చెప్పేసి అడిగి మరీ తీసుకెళ్తుంటారండి. ఇక్కడ అది మొత్తం బాగా వాటర్ వేసుకొని గట్టిగా కలిపేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచేస్తానండి. ఈలోగా అల్లం పచ్చడి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుని మనం పచ్చడి రెడీ చేసుకోవచ్చు. దీంతో మన కారం పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అల్లం పచ్చడి చేసుకున్నాను. ఇదిగోండి మనం ఇవన్నీ కలిపి బాగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తానండి. అలాగా పచ్చడి ప్రిపేర్ అయ్యేలోపు నానుతుందండి. మనకి గట్టిగా కలుపుతానండి. గట్టిగా అంతా కూడా బాగా కలిపేసి గట్టిగా ఇదిగోండి అన్నీ బాగా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి. మనం కొంచెం వాటర్ అది వేసి గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ నానుతుంది. పిండి అంతా కూడా బియ్యం నూక అంటే బాగా నానుతుందండి. మనకి మెత్తగా అయిపోయి ఉంటుందండి. ఇది అల్లం పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టానండి. ఇక్కడ
అల్లం ముక్క తీసుకుంటాను. అదిగోండి అల్లం ముక్క అండి అది. అల్లంకి కాంపిటీషన్ బెల్లం అండి. బెల్లం ముక్క అండి అది. 2 సమానంగా వేసాను. జీలకర్ర, మినపప్పు, ధనియాలండి, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక చిన్న మన కొద్దిగా చింతపండు తీసుకుంటానండి. లైట్గా వేసుకొని సరిపోతుందండి చింతపండు. అల్లం బెల్లం టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం పచ్చడి మనకి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అలాంటిది ఇడ్లీలోకి అయితే ఇంకా చూడక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉందండి. అదిగోండి కొద్దిగా చింతపండు అండి. ముందుగా మనం అల్లం ముక్కలు ఆయిల్ వేసి బాగా బాగా ఎర్రగా వేపుకోవాలండి. దాంట్లో ముందుగా అల్లం ముక్కలు వేసుకుని బాగా వేపాలండి. అల్లం ముక్కలు అండి అవి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అల్లం ముక్క కొంచెం వేగుతున్నప్పుడు మనం ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చండి. ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర తీసి పెట్టుకునే ఐటమ్స్ అన్నీ కూడా వేసేస్తానండి. అది కొద్దిగా వేగుతుండగా మనం ఇవన్నీ వేసుకోవచ్చండి. ఇంకా ఇదిగోండి ఎండుమిర్చి తరిగాను, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ అండి. మొత్తం ఈ ఐటమ్స్ అన్ని బాగా ఎర్రగా వేపుకోనండి. ఇదిగోండి గ్రైండ్ చేస్తానండి. మొత్తం చింతపండు అన్నీ వేసుకొని గ్రైండ్ చేస్తానండి. మనం ఇప్పుడు కొద్దిగా నూనె మిగిలింది కదండి, ఇంకా మనం పోపులో నూనె ఇంకా ఉంటుంది. ఆ దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసి మనం తాలింపు ఇద్దరు పచ్చడికి వేసుకుంటే అండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగోండి నూనె మిగిలింది కదండి, ఆ నూనె వేయక్కర్లేదు. 3 స్పూన్లు ముందే వేసాను కనుక ఆ పోపులో అయితే తీగ నూనె ఉంటుందండి మనకి. ఆ నూనెలో కొద్దిగా కరివేపాకు బాగా ఎర్రగా ఎగనిచ్చి మనం వేస్తే స్మెల్ అది టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతే, ఓన్లీ కరివేపాకు చాలండి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ అందులో ఉన్నాయి కదండి. ఒక కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. బాగా ఎర్రగా ఎగిన తర్వాత అండి చాలు తాలింపు వేసుకుంటే పచ్చడి ఇది రైస్లోకి కానివ్వండి, మనకి ఇడ్లీలోకి, పెసరట్లోకి, అన్నిట్లో, గారెలోకి అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చడి రైస్లోకి బాగుంటుందండి. ఈ ఇడ్లీలోకి దీనికి చెప్పక్కర్లేదండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇదిగోండి అంతేనండి. ఇదిగోండి పిండి నానబెట్టాను కదా, 1/2 అవర్ తర్వాత తీసిన పిండి అండి ఇది. చూసారు కదా ఎలా పలచబడిందో. కొంచెం మనకి వాటర్ పొడి పొడిగా పెట్టినా అదంతా పలచగా అయిందండి కొంచెం. చూసారు కదా అదిగోండి. ఇప్పుడు మనం గరిటతో మనకి సరిపడిగా ఇడ్లీ వేసుకోవచ్చండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొంచెం పలచగా వేసుకోవచ్చు, లావుగా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇదిగోండి అంతే, నేను సమానంగా వేసానండి దానికి ఈక్వల్గా. ఇడ్లీ బియ్యం నూక, మనం ఈ బియ్యం నూక ఇడ్లీలు కదండి ఇవి, మనం ఒక 4 ఇడ్లీ తిన్నామని చాలండి, కడుపు నిండిపోతుంది. మనకి అరుగుదల బాగుంటుంది, కడుపు నిండా ఉంటుంది. మనం మునగాకు ఇలా వేసుకుని వండుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇడ్లీ అయిపోయిందండి, నేను పెట్టేసి ఒక 10 నిమిషాలు అయింది. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత ఇడ్లీ చేస్తున్నానండి. అది కుక్కర్ విజిల్ అయిపోయిందండి, ఇడ్లీ అయిపోయింది కదా కుక్కరు. ఇదిగోండి ఇడ్లీ చూసారా గట్టిగా అయిపోయినాయండి. మనకి సోడా కూడా లైట్గా సోడా వేసాను కదండి, చాలా టేస్టీగా మెత్తగా కూడా ఉన్నాయండి ఇడ్లీ. ఇదిగోండి చూసారు కదా, ఇడ్లీ అయితే మనం ఇలా వేసుకుని తింటే మనకి టిఫిన్ టైంకి చాలా బాగుంటుందండి, కడుపు నిండా కూడా ఉంటుంది. ఒక 4 ఇడ్లీ తిన్నామంటే చాలండి. అల్లం పచ్చడి మన ఇష్టం అండి పచ్చడి. దీంట్లో అల్లం పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అల్లం పచ్చడి చేస్తానండి. అంతేనండి, ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. అల్లం పచ్చడి, దీంతో అల్లం పచ్చడి పెట్టుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూసారు కదా ఇడ్లీ మొత్తం అలా వచ్చినాయి, చక్కగా గట్టిగా చక్కగా వచ్చినాయండి, బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి, కారం కారంగా కూడా ఉందండి. ఇది అల్లం పచ్చడి సేవ్ చేసుకుంటే 2 ఇడ్లీ, అల్లం పచ్చడి, మునగాకు ఇడ్లీ, అల్లం పచ్చడి